या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं महत्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు చతుర్థంలో యోగించజాలడు, అలాగే కుజుడు కూడా 4లో యోగించజాలడు. కానీ బుధుడు మాత్రం యోగిస్తాడు ఈ 16 రోజులు కూడా. ఇక్కడ చతుర్థ స్థానం అనేటప్పటికీ దాన్ని సుఖస్థానం అంటారు, మాతృస్థానం అంటారు, విద్య స్థానం అంటారు, భూమి, గృహము, వాహనము, అట్లాగే మన స్వభావం, వీటినన్నింటినీ ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి మన స్వభావంలో ఈ సుఖాలన్నీ కూడా దూరం అయిపోతుంటాయి. తల్లి గారికి విషయంలో, విద్య విషయంలో, భూమి విషయంలో వీటన్నిటిలో వ్యతిరేకమైన ఫలితాలనే వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు కూడా సేమ్ అదే. కాబట్టి ఇక్కడ రాహుకేతువులు రెండు, రాహువు కుజుడు కూడా వీళ్ళిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అంటే కార్లు కూడా పాత కొనేవాళ్ళు లేదా కొత్త షోరూమ్ పెట్టుకున్న వాళ్ళకి కూడా అనుకూలమైన కాలముగా గోచరించట్లేదు. ఇక బుధుడు మాత్రం చతుర్థ స్థానంలో యోగ కారకుడే అవుతాడు. వీళ్ళిద్దరూ అనుకూలించట్లేదు, కానీ కొంత దాని ప్రభావాన్ని, దుష్ప్రభావం నుంచి అక్కడే బుధుడు కొంచెం తగ్గించి మీకు మామూలుగా కొంత అంత నడవకపోయినా కొంత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతవరకు నడిచే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు బుధుడు. ఇకపోతే పంచమ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఏంటి? ఒకటి శని భగవానుడు, అలాగే రవి. ఇక శుక్రుడు ఇక్కడ 5వ స్థానంలో ఒక 25వ తారీఖు వరకు, అంటే 16 నుంచి 10 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన 6వ స్థానం అయినటువంటి మేషంలోకి వచ్చి అక్కడ 6 రోజులు సంచారం చేస్తున్నారు. మొత్తం మీద 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ ఈ రవి, శని 2 గ్రహాలు సంతానం మీద, విద్య విషయంలోను, గాయాల విషయంలోను, ఆరోగ్య విషయాల్లోనూ దెబ్బతీస్తూ ఉన్నారు. శని, రవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో ఉండి వాళ్ళిద్దరూ కొంచెం పిల్లల్ని, అదే సంతానాన్ని కొంచెం అశ్రద్ధ కానివ్వండి, లేకపోతే ఆటల మీద వ్యామోహం పెరిగే పిల్లలు ఆటలంటే ఎక్కువ ఇష్టపడతారు కదండి. ఆ విధంగా గాయాలు తగిలించుకోవాలి, వాటిల్లో ఇబ్బంది పెడుతున్నప్పటికీ శుక్రుడు కాస్త ఆ మధ్యలో ఉండి ఒక 10 రోజుల పాటు వాళ్ళని కొంచెం అంతగా దెబ్బ గాయాలు తగిలించుకోకుండా, విద్యలో అశ్రద్ధ చేయకుండా కొంత ఆయన కాపాడుతూ ఉంటాడు. తదుపరి 6 రోజులు మాత్రం మేషంలో సంచరించిన కాలంలో అక్కడ 6వ స్థానంలో ఆయన కూడా యోగించజాలడు. కాబట్టి అక్కడ కొద్దిగా జలుబు, దగ్గు ఇలాంటి చిన్నపాటి ఈ అనారోగ్య సమస్యలు, రుణాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. దూర బంధువులు, మిత్రుల్లో, చాలా కాలం చదువుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళకి కొంచెం వాళ్ళ వాళ్ళ ద్వారా దుర్వార్త వినడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఏదో జరిగిందని. అలాగే హఠాత్తుగా కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కలహాలు, పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశం కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది గురువు యొక్క సంచారం అష్టమంలో. అలాగే దశమ స్థానంలో కేతు గ్రహ సంచారం సింహంలో. ఇది వృత్తిపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన, ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు ప్రతి వారు. కాదు, ఆ వృత్తిలో అనేక ఆటంకాలను కేతు గ్రహం కలిగిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మొత్తంగా మనకు వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్టయితే బుధుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు ఒక 10 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. ఇక ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి కేవలము 1.5 గ్రహం మాత్రమే మనకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు కొంచెం మరింత జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో అవసరమా కాదా అని చూసుకుని ఖర్చు పెట్టండి. అలాగే మాట విషయంలో కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుకున్నట్టయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు తప్పకుండా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోండి. చేసినట్టయితే కొంత శాంతిస్తాయి. కొంచెం అంతా
దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. శుభం భూయాత్. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి, గ్రహాలకు అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి శని భగవానుడు. అంటే జన్మంలోనే శని అన్నట్టయితే దీన్ని ఏళ్ళనాటి శనిలో తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా ప్రవర్తన బాగుండదు. ఏ పని ముందుకు వెళ్ళదు. చేద్దాం, చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటుంది కాలం. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే రవి కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో రవి ఉండటం వల్ల చెడు ప్రవర్తనలు, తీవ్ర స్వభావం, గవుక్కుని మాట జారిపోవటం ఇట్లాంటివన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 25వ తారీఖు వరకు అంటే 10 రోజుల పాటు జన్మంలో ఉంటారు. అనుకూలమైన ఫలితాలు. అటు శని భగవానుడు, రవి ఏవైతే మనం ఏ విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకున్నారో, పెడుతుంటారో వాళ్ళని కాస్త వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాలు ఈయన ఇవ్వడం ద్వారా మనకి కొంత ఊరటనిస్తుంది. అట్లాగే ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ 6 రోజుల్లో ధనానికి లోటు లేకుండా, అలాగే కుటుంబంలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, కంటి వ్యాధులు ఉన్న వారికి కాస్త నివాళించే విధంగాను శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో గురు సంచారం విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి వీటికంటే కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గురువు చతుర్థ స్థానం సంచారం వలన. తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఈ కేతు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. రుణం కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దొరుకుతుంది. మీరు ఆ తీసుకున్న రుణంతోటి ఏదో సద్వినియోగం అయ్యేటట్టుగానే ఇల్లు కొనటమో, లేకపోతే ఇంటికి స్థలం సమకూర్చుకోవటమో, కారు కొనటము, ఏదో పిల్లవాడిని ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటము. మొత్తం మీద మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతు గ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చగలడం. అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయం, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరండి. ధన వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు. దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గుండి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమి మనసులో పెట్టుకోవద్దని ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు. మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవ్వరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుడిలో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతి నిత్యం వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభభూయాలు.